పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉగాది పర్వదినం సందర్భంగా థియేటర్స్ లో విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాలు మునిగిపోయింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్ర బృందం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. షోకి టాక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టాక్ కలెక్షన్స్ వీఆర్ సో హ్యాపీ. అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవాళ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ దిస్ ఫిలిం సో పాజిటివ్లీ. అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ అగైన్ ఆయన ఫ్యాన్ అయిన హరీష్ గారు గబ్బర్ సింగ్ తర్వాత దానికంటే బెటర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టెక్నీషియన్స్, ఆన్ సాయి గారు, బోస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ గారు, ఆర్ఆర్జీ తమన్ గారు, అండ్ ఎవ్రీబడి, హీరోయిన్స్ శ్రీలీల, రాశిక్, అండ్ ఎవ్రీబడి ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో అందరికీ నమస్కారం అండి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఈ ప్రొడక్షన్లో కానీ ఇదంతా కొంచెం టైం పట్టింది. కళ్యాణ్ గారితో సినిమా చేస్తే చాలు అనేది ఫస్ట్ అనుకుందండి, చాలు అది అచీవ్మెంట్ అని. అలాంటిది ఇలాంటి పెద్ద హిట్ సినిమా కళ్యాణ్ గారితో చేయటం వల్ల డబుల్ బోనాంజా అందింది మాకు. ఇది చాలా మెమరబుల్ డే అండి మాకు ఈ రిజల్ట్ అందుకున్న రోజున. అండర్లైన్ పాయింట్ ఏంటంటే ఇది ఏదో క్రిటిక్స్ సినిమానో ఎలాంటిది కాదండి. ఇది ఆడిటోరియంలో సెలబ్రేట్ చేసుకునే సినిమా. చానాళ్ళ తర్వాత ఒక పెద్ద హీరోకి ఒక పెద్ద కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చూసి చానాళ్ళు అయింది. ఇది అలాంటి సినిమా అండి. కమర్షియల్ సినిమా అంటే ఇదేదో మాకు కాదేమో అనేది కాదు. టోటల్ అందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చానాళ్ళ తర్వాత ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా. మేమంతా ఎంతో హ్యాపీగా ఉన్నామండి. చాలామంది రేరెస్ట్ బాగా క్రిటికల్గా చూసే వాళ్ళ ఒపీనియన్లు కూడా తీసుకున్నాం. అందరూ యునానిమస్గా అదిరిపోయింది సార్ అన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. హరీష్ శంకర్ గారు చెప్పాలంటే ఈజ్ అ వెరీ ఫైనెస్ట్ డైరెక్టర్. అంటే ఫుల్ మాస్. అంటే మనకేం కావాలనేది అంటే కళ్యాణ్ గారు ఒక ఫ్యాన్ ఆయన. సో నేను ఎట్లాగానో నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్, బట్ ఆయన నాకుండా ముందు అనుకుంటాను. సో కంప్లీట్గా ఈ మూవీ నేను కళ్యాణ్ గారు వస్తే మా అందరికి కొత్తగా ఉంటారు. ఎవ్రీడే షూటింగ్ వస్తే మా అందరికి కళ్యాణ్ గారు చూస్తే కొత్తగా అనిపిస్తుంటుంది. అండ్ కళ్యాణ్ గారు కూడా ఎంత హెక్టిక్గా ఉన్న పొలిటికల్గా కూడా వచ్చి షూట్ చేసి ఎక్కడా కూడా అంటే ఇంకా కొంచెం అంటే టైం తీసుకోండి నా కోసం మీరు వెయిట్ చేయండి అంటే నైట్స్ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు వచ్చి నైట్ మనకి 1 o'clock 2 o'clock ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ రాసుకుంటారు సీన్స్ అన్నీ. రాసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి మన సెట్ అంతా రెడీగా ఉందా, నేను ఇమ్మీడియట్గా వచ్చేస్తానంట. సో ఈ మధ్యన ప్రాజెక్ట్స్ అన్ని 2-3 years చేసే ప్రాజెక్ట్స్ ఇది ఒక ఫార్ములా అండి. అంటే ఇంత షార్ట్ టైంలో తీయడము, బట్ షార్ట్ టైం అనేటప్పుడు కూడా అంత క్వాలిటీగా చేయడం అనేది. సో ఇది అంతా ఛాలెంజ్, ప్రతి వాళ్ళకి టెక్నీషియన్స్కి ఛాలెంజు. అండ్ నాకు తెలిసిన అంటే మన కళ్యాణ్ గారు తెలిసిన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా చాలామంది ఫాలోవర్స్ కూడా నాకు చెప్తున్నా ఇది జస్ట్ కళ్యాణ్ గారి మూవీ అంతే. వీఆర్ ఎంజాయింగ్ కళ్యాణ్ గారి మూవీ అంతే. మేము కళ్యాణ్ గారిని చూడాలంతే. తమ్ముడు హరీష్ మొదటి చిత్రం షాక్ నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలకు నేను పాటలు రాశాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఈ సినిమా వరకు 90% సినిమాలకు పనిచేశాను. ఎన్నో మంచి పాటలు, ఎన్నో గుర్తింపునిచ్చే పాటలు, ఎన్నో సంతృప్తినిచ్చే పాటలు రాశాను అన్ని సినిమాలకు. ఈ సినిమాలో చరణంలో ఒక మాట రాశాను, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాలను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు. ఈ భావం ఈ సినిమా ఆరంభం నుంచి ఈ విజయానందం వరకు జరిగిన ఈ ప్రయాణానికి ఈ మలుపులన్నిటికీ కూడా ఈ భావం సరిగ్గా సరిపోతుంది. ఈ ఒక విజయవంతం సాధిన సినిమాలో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు తమ్ముడు హరీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా 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 కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, ఫ్యాక్షనిస్ట్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసిన తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ ప్లెజ్గా చెప్పలేదు పాయింట్. ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు,
ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్, దాని మూలంగా మన 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 పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతుందో మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ 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 కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడో మనందరం ఇండియన్స్, మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు అసంతృప్తిగా గురి చేస్తాయి కాబట్టి మన ఆడపడుచుల నృత్య తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం కాబట్టి, ఎలాగూ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది తీస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ అని ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికే అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోకులు వేస్తూ సైనికుల గురించి ఆవేయాలని మాట్లాడినప్పుడు భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జై అనడం ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ని చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వీళ్ళకి హోటల్లో లేడీస్ బొట్టు పెడతాం. ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టే హక్కు. అది తెలంగాణలో మంగళారతులు ఇచ్చిన దీపావళికి, లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరిమణులకి, మన అమ్మలది, మన సోదరులి, మన అక్కలది, మన చెల్లెది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి, ఒక చిన్న కాన్షియస్ నుంచి వచ్చిన డైలాగు. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడుచే సంప్రదాయం. కానీ ఒక మగవాడు బొట్టు పెడితే సరే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది.